अंदर प्रेज लॉर्ड, सबको जय मसीह। हम हर रोज़ परमेश्वर वचन का ध्यान करते जा रहे हैं ना। आज भी परमेश्वर वचन को ध्यान करने के लिए जाएंगे। మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినాన कल हमने ये किया था प्रार्थना का बारे में, कैसा प्रार्थना करना है, प्रार्थना का और जॉब कैसे मिला, ये सारे बात हमने देखा. तब మనం చూస్తూ వచ్చాము प्रार्थना ఎలాగ చేయాలో, వాటికి ఎలాంటి జవాబు పొందారో చూస్తారు. पहले जो बात हुआ ये जेल में हुआ और वहाँ पे पौलुस और साइलास उन्होंने जो प्रार्थना की, परमेश्वर ने किस रीति से जवाब दी, उस बात को हमने देखा. మొట్టమొదటి మనం ఏం చూసామంటే, జైల్లో చేసినటువంటి ప్రార్థనను బట్టి పౌలు శీలల యొక్క ప్రార్థన విని దేవుడు అక్కడ ఏం చేశాడు అనే విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటూ వచ్చాం. उसके बाद में कल भी और एक बात हमने देखा, वो पतरस का बारे में. पतरस में जब जेल में थे उनको दूसरे दिन में और फांस चढ़ाने के लिए वहाँ पे और जो राजा हेरोद ने किया उस समय, और मंडली ने जो प्रार्थना किया घर के अंदर में, और उस प्रार्थना को सुनकर प्रभु ने क्या किया, उस बात को कल हमने देखा. నిన్న దినాన మరి పేతురు బంధించబడ్డప్పుడు, సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. आज हम देखेंगे और प्रार्थना करने के बाद में और थोड़ा ध्यान करेगा. ప్రార్థన చేసిన తర్వాత కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. ప్రేమగల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ప్రభువా, మరి సాయంకాల సమయంలో మీ వాక్యాన్ని అందించబోతుండగా మీ దాసుని అభిషేకించండి, మీ దయల మాటలు దయచేయండి, వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేయండి. దయల తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అనుభవాల్లో వారి జీవితాల్లో గడుపుకోవడంలో సహాయం చేయమని ప్రార్థిస్తూ, అంధకార శక్తులు మీ నాపడి బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున మా ప్రియులు ఆయా స్టేట్స్లో నుండి ఆయా ప్రాంతంలో వింటున్నారో వారందరితో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి గణపరచబడి కొంచున్నాము తండ్రి, ఆమేన్. आप थोड़ा समय परमेश्वर वचन को ध्यान करने के लिए जाएंगे. రండి, కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడానికి కొరకై వెళుతున్నాం. और दानियल किताब में और 6 अध्याय और 10 वचन का बारे में हमने थोड़ा ध्यान करने के लिए जा रहा है. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనము ధ్యానించడం కొరకై వెళుతున్నాం. इसमें देखते दानियल यहूदी एक जवान लड़का, वो एक गुलाम का सामान पकड़ा गया, उनको लेके बबुलोन को लेके गया. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దానియేలు అనే యవనస్తుడు, యూదుడైనటువంటి ఆయనను ఒక బానిసగా పట్టుబడి బబులోనికి వెళ్ళారు. तो वहाँ पर हम देख सकते हैं, और बबुलोन में पूरी रीत से मूर्ति पूजा और अन्य और कई प्रकार का पाप और दुष्ट का काम होते रहते. బబులోన్ దేశంలో మనం చూస్తే రకరకాల పూజలు, ఆచారాలు, రకరకాల దుష్ట పాపాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. लेकिन हम देखते हैं यहाँ पे, और ये जो दानिయేल उनका साथ में जो उनको जो चेले 3 लोग, शद्रक मेशक अबेदनगो दानिయేल 4 लोग बबुलोन में रहने के बावजूद भी बबुलोन का अनुसार नहीं चला. शद्రకు మెషకు దానియేలు అనేటటువంటి వారు బబులోన్లో ఉన్నప్పటికీ బబులోన్ యొక్క పద్ధతులు వాళ్ళలో లేవు. प्रिय भाई बहनों, इस बात को हम समझना बहुत जरूरी है. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. हम बहुत बार प्रार्थना करते, लेकिन हमारा प्रार्थना को जवाब नहीं आता, परमेश्वर नहीं सुनता. क्या बात है? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము, మరి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన జవాబు రావటం లేదు. ఏమిటి కారణం? तो इसलिए हम पहले बात हम देखते हैं,
पहले अध्याय में 8 वचन में उन लोगों ने अपना आप को अपवित्र बनने के लिए कितना भी मौका मिला, लेकिन वो अपవిत्र नहीं हुआ. ఇక్కడ మనం చూసినట్లయితే బబులోను యొక్క రాజ్యంలో వాళ్ళు అపవిత్రపరచబడడానికి అనేకమైనటువంటి యొక్క మరి విషయాలు అక్కడ ఉన్నప్పటికీ ఈ నలుగురు యొక్క పిల్లలు ఏం చేశారంటే, యవనస్తులు ఆ బబులోనులో ఉన్నటువంటి యొక్క ఆచారాలు కానీ, వాళ్ళ యొక్క పూజలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ ఏమాత్రం కూడా వారు ఇష్టపడకుండా వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. इसलिए उनको पहले 6-17 वचन में क्या लिखा है, परमेश्वर को ऐसे ज्ञान दिया, बाकी सबसे भी ऊंचा ज्ञान दिया. అందుకనే మరి అదే అధ్యాయంలో మొదటి అధ్యాయం 17వ వచనంలో రాయబడిందంటే, మిగతా బాలురు అందరికంటే కూడా ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఆ నలుగురు బాలురికి ఇచ్చారు. तो प्रिय भाई बहनों, हम यहाँ पे देखने का हमारे बच्चों के लिए हम ये बात को सीखना बहुत जरूरी है. ప్రియమైన సోదరి సోదరుడా, మన యవన బిడ్డలకి ఈ విషయాలు మనం నేర్పించడం చాలా ప్రాముఖ్యం. जबकि वो लोग बबुलोन में रहते, लेकिन बबुलोन के अनुसार वो लोग अपना जीवन नहीं बिताया. వాళ్ళు బబులోన్లో ఉన్నప్పటికీ బబులోన్ యొక్క ఆచార వ్యవహారాల రీతిగా వాడు చేయబడలేదు. इसका मतलब जब हमारा जवान हमारा बच्चे लोग भी दुनिया में रहते, लेकिन दुनिया के अनुसार बातों, दुनिया के अनुसार देखना, दुनिया के अनुसार और सुनना, दुनिया के अनुसार काम करना, दुनिया जैसा चलते रहते वैसा हमारा बच्चे लोग नहीं चलना तो चाहिए. మన బిడ్డలు కూడా లోకం అనే బబులోన్లో ఉంటారు. వాళ్ళు మరి లోక యొక్క పద్ధతులు, ఆచారాలు, వారి యొక్క విధానాల్లో వారిని మనం పెంచకూడదు. వారు ఎలాగా ఉండాలంటే లోకంలో ఉన్నప్పటికీ ఆ యొక్క లోక యొక్క పద్ధతులకు అతీతంగా ఉండాలి. तब हम देख सकते परमेश्वर को अच्छा ज्ञान और बुद्धि ऊंच पोषण देते. అప్పుడు మనకు ఏ అర్థం అవుతుందంటే, దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుని వెళ్తారు. तो इसलिए प्रिय भाई बहनों, ये चारों को परमेश्वर ने वहाँ पे आशीर्वाद किया और वो बबुलोन में उनको अच्छा नौकरी मिला, अच्छे स्थान में वो लोग चले गए. దేవుడు వాళ్ళని ఎంత చక్కగా ఆశీర్వదించాడంటే బబులోన్లోనే వాళ్ళని ఆశీర్వదించాడు, దీవించాడు, ఉన్నతమైన స్థానానికి వెళ్ళేవాడు. अब आइए 6 अध्याय और 10 वचन में ये बात लिखा है, और इस रीति से हस्ताक्षर होने के बावजूद भी दानियल ने अपना घर जाकर खिड़की खोलकर यरूशलेम तरफ अपना मुंह लगाकर घुटने टेक कर 3 बार उन्होंने दुआ की. ఇటు శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకున్నప్పటికీ యథావిధిగా తన ఇంటికి వెళ్ళి మరి తను యెరూషలేము వైపు కిటికీలు తెరవబడి ఉండగా మోకాళ్ళ మీద చేతులెత్తి ప్రార్థన చేశారు. प्रिय भाई बहनों, हम यह सोचना है प्रार्थना का शक्ति, प्रार्थना में कितना बल रहते, प्रार्थना के कितना परमेश्वर काम करते, इस बात को हम देखना है. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రార్థన ద్వారా ఇక్కడ మనము దేవుడు ఏం పని చేస్తాడో, ఏం శక్తి పొందుతారో మనం ఇక్కడ గమనించబోతున్నాం. यहाँ पे उस समय दानियल बहुत ऊंचा स्थान में, ఆ సమయంలో దానియేలు చాలా ఉన్నతమైన స్థానం, వాజ్ మోర్ దాన్ प्राइम मिनिस्टर, वो प्रधानमंत्री से भी बढ़कर और आगे उनका स्थान है. ఆ సమయంలో దానియేలు ఎటువంటి స్థానంలో ఉన్నాడంటే ప్రధానమంత్రి కంటే కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. उन लोगों ये बात उनका जीवन में अच्छा नहीं लगा, బబులోను लोगों को. ఇట్లా దానియేలు ఆత్మీయంగా ఎరిగిపోవడం అనేటటువంటిది బబులోను ఉన్న తనతో ఉన్నటువంటి మిగతా యొక్క గవర్నర్లు కానీ ప్రధానులు కానీ వారికి అంత సంతోషంగా లేదు. क्योंकि जो काम किया दानियल ने राजा का जो आज्ञा का अनुसार सब कुछ अच्छा काम किया, भलाई के काम किया, धार्मिक काम किया, सबको अच्छा लगा. మరి బబులోను రాజు ఏ ఆజ్ఞ ఇచ్చినాడో ఆ ఆజ్ఞ ప్రకారము దానియేలు ఏం చేసేవాడంటే నీతిగా, యథార్థముగా, క్షేమకరంగా, అందరికి ఉపయోగకరంగా ఆ రాజ్యాన్ని తన యొక్క ఉన్నటువంటి యొక్క స్థితులన్నిటిలో తన పరిపాలన చేస్తూ వచ్చాడు. ये बात उस समय जो राजा और दरियावेश
और वो बबलोन के ऊपर राजा, मीडियंस एंड पर्शियंस, ये पार्श्विक राजा, उन्होंने पालन करते समय में उनको बहुत अच्छा लगा दानियल का काम देखकर, और उनका अच्छा से अच्छा ऊंचा पोजीशन देते जा रहा। ఆ సమయంలో మరి దానియేలు తన యొక్క నమ్మకమైనటువంటి పనిని చూసి, తన యథార్థమైనటువంటి పనిని చూసి మరి రాజు దానియేలు అంటే ఇష్టపడ్డాడు, మంచి స్థానం ఇచ్చాడు, మంచిగా ప్రేమించాడు. लेकिन उनका साथी जो काम करने वाला, तो उन लोगों को मन में बहुत प्रकार का बुरी चिंता विचार आया. ఆయనతో పనిచేసినటువంటి వారి యొక్క మనసంతా కూడా చాలా చెడు ఆలోచనతో నింపబడింది. ఏ ఆద్మీ కో హమ్ కైసా గిరాయేంగే, ఈ వ్యక్తిని మేము ఎలాగా కింద పడేయాలా, ఇస్ ఆద్మీ కో పర్ కౌన్ సా దోష్ లగానా పడేగా, ఈ యొక్క వ్యక్తి మీద ఎలాంటి దోషం మనం మోపాలా, इसके लिए हम क्या प्लान बनाएंगे, దీని కొరకు మేము ఏ ప్రణాళిక తయారు చేయాలా. प्रिय भाई बहनों, जो लोग ऑफिस में काम करते हैं, आप लोग भी, चाहे वो कॉलेज हो सकता, कोई भी ऑफिस हो सकता, कोई भी कंपनी हो सकता, लेकिन आप कोई भी बैंक में हो सकता, जहां आप एक ईमानदार से काम करते हैं, जो ईमानदार से काम करने वाला नहीं होता, वो लोग आपको पकड़ने के लिए, आपको ऊपर दोष लगाने के लिए, आपको गिराने के लिए भी वो बहुत बड़ा कोशिश करेगा. ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఏ బ్యాంకులో పనిచేసినా, ఏ కంపెనీలో పనిచేసినా, ఏ కాలేజీలో పనిచేసినా, ఏ ఆఫీసులో పనిచేసినా కూడా నమ్మకంగా మనం పనిచేస్తాం. కాబట్టి నమ్మకంగా పని చేయలేనటువంటి వారు మన మీద ఒక నింద మోపి, ఆ నింద ప్రకారం మనం కింద పడగొట్టాలని ఎన్నో విధాలుగా ఆలోచనలో ఉంటారు. तो इसलिए ये बाकी जो गवर्नर थे और मंत्री थे, ये सब लोग दरवेश पास राजपाट गया, उनको ये बोल बताया, राजा तो आप एक आज्ञा दीजिए, हस्ताक्षर करिए, वो 30 दिन तक कोई भी इंसान ये बबलोन के अंदर में न दूसरे देवी देवता का पास जाके मांगे, न और दूसरा कोई इंसान का पास जाके नहीं मांगने का, और न प्रार्थना करने का, न दुआ करने का, न कुछ भी नहीं करने का, सिर्फ आपको छोड़कर कोई भी किसी पास नहीं जाना तो चाहिए, ऐसा आज्ञा दो करके उन्होंने बताया. ఆ సమయంలో ఈ యొక్క దానియేలుతో పనిచేసేటువంటి ఇతర మంత్రులు, గవర్నర్లు వాళ్ళందరూ కూడా కలిసి రాజు దర్యావేషు, పార్శికుల రాజు అయినట్టు దర్యావేషు దగ్గరికి వెళ్ళి, ఈ 6వ అధ్యాయంలో మన కానీ మొదటి నుంచి చదువుకుంటూ వస్తే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతుంటున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా నీకు తప్పక 30 రోజులు ఏ దేవుని కొరకు కానీ, ఏ వ్యక్తి దగ్గర కానీ ఏ మనవి చేసుకోకూడదు, ఏ ప్రార్థన చేయకూడదు, అలాంటి ఆజ్ఞ మీరు రాసి సంతకం పెట్టండి అన్నారు. प्रिय भाई बहनों, आप जानते हैं यहाँ पे जो विश्वासी ईमानदार से काम करते हैं, उनको पर कई प्रकार का परेशान होता है. ఎవరైతే నమ్మకంగా యథార్థంగా మరి పని చేసుకుంటూ ఉంటారో వాళ్ళ మీద అనేకమైనటువంటి శ్రమలు शैतानु తీసుకొని వస్తాడు. तो यहाँ पे बहुत बड़ी बात आए ना. कौन सी बात? अब दानियल को बहुत परेशान कर रहा, क्योंकि वो लोग दानियल का किसी बात में वो लोग पकड़ नहीं सके. ఇక్కడ మనం చూస్తే దానియేలులో ఏ తప్పిదం కూడా ఉండటం వాళ్ళు కనుక్కోలేకపోయినారు. प्रिय भाई बहनों, कितना अच्छा गवाही है एक अच्छा विश्वासी के लिए. ప్రియమైన సోదరి సోదరుడా, ఎటువంటి సాక్ష్యం ఉన్నదో చూడండి ప్రభు నమ్ముకున్న వారికి. ऐसी गवाही आप और मुझे हमारा बच्चे के अंदर में होना तो चाहिए. అలాంటి యొక్క సాక్ష్యము మనలోనూ మరి మన యొక్క బిడ్డల్లో కూడా ఉండాలి. तो इसलिए वो लोग ने, अरे कोई बात में अपन नहीं पकड़ सके, तो इनको पकड़ने के लिए एक ही रास्ता है, वो ये धार्मिक रास्ता में वो जिसको वो मांगते प्रार्थना करते वो बंद करने के लिए एक आज्ञा उसके लिए बनाना पड़ेगा करके उन्होंने एक प्लान बनाया. వీడేం తయారు చేశారంటే, ఇలాగా మనం దానియేలు పట్టుకోలేకపోతున్నాము, తను ఎంత యథార్థంగా పనిచేస్తున్నాడు, ఏ లోపం కనబడటం లేదు, రాజు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఇతను తప్పు పట్టాలంటే కేవలము తాను భక్తి భావాల మీదనే మనం తప్పు పట్టాలా,
కాబట్టి ఏ దేవుని ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన మనం మార్పిస్తే కానీ మన యొక్క ఆలోచన జరగదని చెప్పేసి చేశారు. तो प्रिय भाई बहनों, देख सकते हैं पे ऐसे हस्ताक्षर होने के बाद में अब कोई भी कुछ नहीं कर सकते. అలాగా శాసనం అయిన తర్వాత ఎవరు మాట్లాడడానికి కూడా వీల్లేదు. लेकिन हम देखते हैं दानियल उसके ऊपर कोई चिंता नहीं किया, ना ध्यान किया. అక్కడ దానియేలు దాని గురించి ఆలోచన చేయలేదు, దాని గురించి ఏమాత్రం చింత కూడా పడలేదు. जैसा हर रोज अपने घर में आते, घुटने टेक के प्रार्थना करते 3 बार, उसी रीति से उन्होंने 3 बार प्रार्थना शुरू किया. ఇంతకుముందు ఏ రీతిగా అయితే శాసనం చేయకముందు ఏ రీతిగా అయితే తను 3 సార్లు వచ్చి మోకాళ్ళుని తన గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడో అలాగనే ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. लेकिन अभी जो छोरे लोग हैं ना, ये लोगों देखा, हे दानियल देखो उन्होंने क्या कर रहा है, वो प्रार्थना कर रहा है और राजा ने शासन दिया, हस्ताक्षर दिया, आज्ञा दिया, ये नहीं माना. यहूदी आदमी अपन जाएंगे राजा को कंप्लेंट करेंगे करके जल्दी जाके राजा को बताया. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క కిటికీలోని ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలును చూసి, ఇది చూడు రాజు ఆజ్ఞను మానలేదు, ఇతను ఒక యూదుడు, రాజు అంటే లెక్కలేదు, మాదీల పార్షకులు అంటే లెక్కలేదు, కాబట్టి ఇతను మీద మనం కంప్లైంట్ చేద్దామని మిగతా గవర్నర్స్ మంత్రులందరూ వెళ్ళేసి దర్యావేషుకి వెళ్ళి రాజాకు చెప్పారు. उसमें क्या लिखा है, जो आज्ञा को नहीं माना उनको पकड़ के सिंह गुह में डालना पड़ेगा. దానిలో ఏ రాయబడిందంటే ఎవరైతే ఆజ్ఞను అనుసరించారో వాళ్ళని పట్టుకొని సింహ గుహలో బంధించాలా. लेकिन राजा को अच्छा नहीं लगा, क्योंकि राजा को विश्वास है दानियल के ऊपर. ఇది మరి దర్యావేషు రాజుకు దానియేలు అంటే చాలా ప్రేమ, నమ్మకం, కానీ తనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. लेकिन वहाँ पे उन्होंने साइन किया ना, उन्होंने हस्ताक्षर किया ना आज्ञा के ऊपर, तभी नहीं उनको बदल नहीं कर सकते. ఇటు ఆయన శాసనం ఆయన చేసే సంతకం పెట్టాడు కాబట్టి ఎవరు మార్చలేరు కదా. तो इसलिए उन्होंने उस आज्ञा के अनुसार और राजा ने और सिपाही को आज्ञा दी, उन लोग ने दानियल को पकड़े और लेके वहाँ सिंहा का गुहा के अंदर में डाले और एक बड़ा पत्थर सामने लगाए. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలుకి ఆజ్ఞా ప్రకారం ప్రార్థన చేశాడు కాబట్టి, ఇది తప్పు కాబట్టి మాదీయ పార్షకుల యొక్క శాసన ప్రకారం పట్టుకొని ఆయనను తీసుకొని వెళ్ళి గుహలో బంధించేశారు, సింహ గుహలో పడేసేసారు. प्रिय भाई बहनों, देखिए हम जितना ईमानदार से दुनिया में रहते, इतना दुख, इतना संकट, इतना मुसीबत आपका पास आएगा. ప్రియమైన సోదరి సోదరుడా, మనం ఎంత యథార్థంగా మనం నమ్మకంగా ఉండాలని మనం కోరుకుంటామో అన్ని కష్టాలు మన మీదకి వస్తాయి. लेकिन डरने का कोई जरूरी नहीं है, భయపడడానికి మనకు అవకాశం లేదు. जिसका ऊपर हमने भरोसा किया है, जिसने हमने विश्वास किया है, जिसका हमने पूजा पाठ करते हैं और वो జీవిత్ है, ఎవరిని నమ్మినామో, ఎవరిని సేవిస్తున్నామో, ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయన జీవంగలటువంటి దేవుని కనుక మనం భయపడవలసిన పని లేదు. तो यहाँ पे प्रार्थना का शक्ति के बारे में आप लोग थोड़ा सोच लीजिए. ఇక్కడ మనం ప్రార్థన యొక్క శక్తిని మనం చూడబోతున్నాం. अकेला प्रार्थना चल रहा है यहाँ पे, ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నారు. कहाँ पे, गुह का अंदर में, सिंह गुह का अंदर में वो प्रार्थना कर रहा. ఎక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు? సింహం యొక్క గుహలో ప్రార్థన చేసుకుంటున్నాడు. प्रिय भाई बहनों, आधी रात में एक अचानक काम हो गया और परमेश्वर अपने देवदूत को भेज दिया. वो देवदूत सीधा सिंह गुह में आकर सारे सिंह मुंह को बंद कर दिया. ప్రియమైన సోదరి సోదరుడా, దానియేలు చేసినటువంటి యొక్క ప్రార్థనా ఫలితం ఎంత గొప్పది అంటే, ఆ రాత్రికి రాత్రే దేవుడు దేవదూతను పంపించాడు. దేవదూత వచ్చి సింహాల గుహలో నిలబడితే సింహాలన్నీ కూడా నోళ్ళు మూసుకొని మౌనంగా ఉన్నాయి. ప్రార్థన का कितना बल देखो, ప్రార్థనలో ఉన్న శక్తి చూడండి. दानियल का प्रार्थना स्वर्ग में पहुंचा और देवदूत को परमेश्वर को भेजा और सिंहों को बंद कर दिया. మనం కూడా దానియేలు వలె మనకున్నటువంటి యొక్క గుహ పరిస్థితుల్లో
బంధించబడిన పరిస్థితుల్లో, సింహం లాంటి మధ్యలో ఉన్న పరిస్థితుల్లో, మన మీద ప్రాణాపాయం వస్తున్న పరిస్థితుల్లో మనం కూడా మొరపెట్టినట్లయితే దేవుడు తన దేవదూతను పంపిస్తాడు, మన మీదకి వచ్చే వాటన్నిటిని ఆఫ్ చేస్తాడు. देखिए कितना बड़ी बात हो गया। राजा को नींद नहीं, रात भर वो इसका बारे में सोचने लगा, क्या हुआ दानियल को, क्या हुआ दानियल। రాత్రంతా కూడా నిద్రపోవటం లేదు, దానియల్కి ఏమవుతుందని ఆలోచన చేస్తున్నాడు. सुबह सुबह आया, उन्होंने ऐसा मांगा, दानियल जो जीवित परमेश्वर का दास, क्या आपने आपका परमेश्वर आपको बचाया क्या। ఉదయాన్నే వచ్చాడు, రాజు అడుగుతున్నాడు, నిత్యము సేవించున్న జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నిన్ను నీ దేవుడు రక్షించగలిగినాడా। तब दानियल बोले, हाँ राजा, मेरे को कुछ नहीं हुआ, मैं परमेश्वर की दृष्टि में निर्दोष हूँ, आपका दृष्टि में मैं कोई गलत काम नहीं किया ना। रात में परमेश्वर ने अपना देवदूत को भेज दिया, सिंह के अंदर में वो सिंह सब मुंह को बंद कर दिया। प्रिय भाई बहनों, तो देखिए यहाँ पे कितना अच्छी बात है। రాత్రికి రాత్రే ప్రభు దేవదూతను పంపించాడు, నేను నీ దృష్టిలో ఏ తప్పు చేయలేదు, దేవుని దృష్టిలో ఏ తప్పు చేయలేదు, అందుకనే సింహం నోళ్ళన్నీ కూడా మూసివేసేసింది। राजा बहुत खुश हो गया। तुरंत उन्होंने उन लोगों को बुलाया जिन लोग ने इनको ऊपर एक दोष लगाया, उनको बुलाया, क्या यार तुम्हारा दोष है, देखो कितना परिश्रम हो गया, इन लोगों को लाके अंदर में डाल दो करके बोल दिया। राजा ने చెప్పాడు, వీళ్ళు ఈ నిర్దోషమైనటువంటి ఈ మీద దోషం మోపించి సింహగోలో పడేపించారు, వీళ్ళ కుటుంబాలను వెళ్తే వీళ్ళ యొక్క భార్య బిడ్డలు తీసుకొచ్చి సింహగోలో పడేయమన్నారు। तुरंत सिपाही लोग ने जाकर उनको पकड़ के लेके गौ में डाला, सिंह लोग अच्छे से अच्छा खा लिया। వెంటనే సిపాయిలు వెళ్ళారు, వారిని పట్టుకున్నారు, తీసుకొని వచ్చారు। ఎవరైతే నింద మోపారో దోషాలు మోపారో దానియేలు కింద పడేయాలనుకున్నారో వారిని తీసుకొచ్చి అందులో పడేసేస్తే సింహాలు వాళ్ళను ముక్క చెక్కలుగా నరుగు తినేసేస్తాయి। कहने का मतलब प्रार्थना में ऐसी शक्ति रहते हैं, जो आदमी, जो शक्ति, जो बीमारी, जो परिस्थिति आपके विरुद्ध में खड़ा होता है, लेकिन प्रार्थना उसको सब को बंद कर देता है। ఇక్కడ నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మనం చేసేటటువంటి ప్రార్థన ద్వారా ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ వ్యాధి అయినా మన మీద యుద్ధం చేసి మనలను కింద పడాలని కానీ చూస్తే దేవుడు తన దూతను పంపించి దాని ముఖాలన్నింటినీ కూడా బంద్ చేసేవాడిగా కనబడుతున్నాడు। ప్రార్థన का శక్తి, तो ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి చూడండి। प्रिय भाई बहनों, आप लोगों ने सुना ना, तो एक आदमी प्रार्थना परमेश्वर ने सुना, वहाँ पे 2 सेवक लोग प्रार्थना परमेश्वर सुना जेल में, और कल मंडली का प्रार्थना परमेश्वर ने सुना। మోడగా ఇద్దరు యొక్క దైవ సేవకులు జైల్లో చేసిన ప్రార్థనను దేవుడు ఎలాగ అంగీకరించాడు। రెండవదిగా మరి సంఘం చేసిన ప్రార్థనను పేతురు ఎలాగ బయటకు వచ్చాడు। ఇప్పుడు దానియేలు మీదకి వచ్చినటువంటి యొక్క పరిస్థితిని తన ప్రార్థన ద్వారా తను ఎలాగ జయించుకున్నాడు। 3 విషయాలు మనం చూస్తూ వచ్చినాం। कहने का मतलब, आप जो भी आपका ऊपर, चाहे आपका रिश्तेदार होता, आपका शत्रु भी हो सकता, आपका ऑफिस में भी हो सकता, जहाँ आप रहते वहाँ पे भी हो सकता, कोई भी आपका ऊपर एक दोष लगाने के लिए कोशिश करेंगे बिना कारण से, और आपको परेशान करने के लिए कोशिश करेंगे बिना कारण से, अगर आपको मारने के लिए भी कोशिश करेंगे बिना कारण से, परमेश्वर चुप नहीं रहेगा। ప్రియమైన సోదరి సోదరుడా, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ, నిష్కారణంగా మీ మీద నిందలేసినా, మీ బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడు చూస్తూ ఊరుకోడు। लेकिन हमारा ये है, फर्ज ये है प्रार्थना करने का। మన యొక్క ప్రాముఖ్యమైన విషయం అంటే हम चिंता नहीं करने का, మన యొక్క ప్రాముఖ్యమైన విషయం అంటే ప్రార్థన చేయాలి। कितना बार प्रार्थना करने का? 3 बार। ఎన్నిసార్లు మనం ప్రార్థించాలా? 3 సార్లు, सुबह, शाम और रात। ఉదయము, సాయంకాలము, రాత్రి। क्योंकि दोपहर का अपना समय नहीं रहता है ना, మధ్యాహ్నం మనకు సమయం ఉండదు కాబట్టి ఉదయము, సాయంకాలము, రాత్రి 3 సార్లు మనం ప్రార్థన చేయాలి।
ईमानदार से यदि प्रार्थना करे परमेश्वर हमारा प्रार्थना को सुनेगा. సచ్ యథార్థంగా మనం ప్రార్థన చేస్తే ప్రభు మనకు సహాయం చేస్తాడు. చిన్న मेरा छोटा गवाह आपको बताना चाहता हूँ. ఇక్కడ నా చిన్న సాక్షి కూడా చెప్తాను. जब मैं कॉलेज में काम करता था और परमेश्वर मेरे को आशीर्वाद किया और अच्छा स्थान प्रिंसिपल ने मेरे को दिया. बच्चे लोग बहुत प्रेम करते और मेरा नाम परमेश्वर ने बहुत ऊंचा किया कॉलेज में और हेड ऑफ द डिसिप्लिन बन गया कॉलेज को. నేను చేసేటటువంటి పని కాలేజీలో దేవుడు నన్ను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి స్టూడెంట్స్ అంతా కూడా నన్ను ప్రేమిస్తూ ఆ కాలేజీకి ఒక हेड ऑफ द डिसिप्लिन గా చేశారు. लेकिन मेरे साथ में जो काम करते बाकी लेक्चर लोग उनका अच्छा नहीं लगा. అయితే నాతో పనిచేసినటువంటి యొక్క లెక్చర్స్ ఉన్నారే వారికి మంచిగా లేదు. तो इसलिए वो लोग सोच रहे इनको कैसा हम गिराएंगे. यह आदमी साउथ इंडिया से आया नागपुर शहर में और यहाँ पे और हमारा स्थान में ये ऊंचा जा रहा. వాళ్ళు ఇట్లా ఈ రీతిగా అనుకుంటున్నారు. ఈడెక్కడో ఈ యొక్క సౌత్ ఇండియా నుంచి వచ్చాడు, మేము మా స్థానంలో ఉంటున్నాము, వీడు ఎదిగిపోతున్నాడు, వీడు ఎట్లా కింద పడాలా అనుకున్నారు. एक ऐसा एक उन्होंने प्लान करके और कई बच्चों को साथ में और कई बाहर का जो धर्म परिवर्तन लोग जो लोग आए उन लोग को साथ में और सब मिलके प्रिंसिपल की बड़ा कंप्लेंट किया. వీళ్ళందరూ కలిసి బయట కొంతమంది మరి యొక్క వాక్యానికి వ్యతిరేకులు, బైబిల్కి వ్యతిరేకులు వాళ్ళు స్టాఫ్లో కొంతమంది కలిసి నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. కొంచెం ये जो लेक्चरर जो है और वो क्लास में बच्चों को धर्म बारे में सिखाते, परमेश्वर बारे में सिखाते, पाठ नहीं सिखाते, धर्म परिवर्तन कर रहा है करके उन्होंने बताया. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ లెక్చరర్ క్లాసులో పిల్లలకి మతాన్ని గురించి బోధిస్తున్నాడు, దేవుని గురించి బోధిస్తుంటున్నాడు, పాఠాలు చెప్పడం లేదు అని నా మీద కంప్లైంట్ ఇచ్చారు. वो गवर्नमेंट का कॉलेज, गवर्नमेंट का नौकरी, गवर्नमेंट का सैलरी, అది గవర్నమెంట్ వచ్చేటటువంటి జీతము, గవర్నమెంట్ అంత అధీనంలో ఉన్నటువంటి కాలేజీ. तो इसलिए तो उन्होंने क्या किया, मेरे ऊपर एक कमेटी उन्होंने लगाया, एक ఎంక్వైరీ కమిటీ, ఎస్ అచ్చాయి కా జూటాయి కా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మా కాలేజీలో ఒక కమిటీని వేశారు, ఇది అవునా కాదా అని. और वो कमेटी में उन्होंने क्या किया था और बच्चों को बुलाया, बच्चे लोग अब सच बताओ, ये जो लेक्चरर जो है आपको क्लास में धार्मिक के बारे में सिखाते हैं क्या, परमेश्वर बारे में सिखाते हैं क्या, ये जो किताब पाठ वगैरह नहीं सिखाते क्या. ऐसा बच्चे लोगों को पूछे. వాళ్ళు ఏం చేశారంటే మరి ఎక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ పిలిచి వాళ్ళతో వాళ్ళని అడిగిస్తుంటున్నారు ఎంక్వైరీ కమిటీ. ఈ లెక్చరర్ గారు మరి మీకు పాఠాలు చెప్తున్నాడా, దేవుడి గురించి చెప్తున్నాడా, మతం మార్పుడు చేస్తున్నాడా అని వాళ్ళకు ఒక అడుగుతూ ఉంటున్నారు కమిటీ. बच्चे लोगों ने ऐसे जवाब दिया तो उन सब बड़े लोगों को, सर ये इंग्लिश मीडियम में अगर आशीर्वाद सर नहीं तो इंग्लिश मीडियम को बंद करना पड़ेगा ऐसा बताया. అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ స్టూడెంట్స్ ఏం చెప్పారంటే ఆశీర్వాద్ సార్ కానీ ఇక్కడ కానీ లేకపోతే మన కాలేజీలో మరాఠీ మీడియమే కానీ ఇంగ్లీష్ మీడియం ఉండదు సార్ అన్నాను. నేను పూछा क्या बात है అని వాళ్ళు అడిగారు, ఎందుకు అని అన్నారు. तब उन्होंने बताया था आशीर्वाद सर हमको क्या बोलते, क्लास में समझाते, अगर नहीं समझा और स्टाफ रूम में बुलाते वहाँ समझाते, अगर नहीं समझ में आया घर को बुलाते समझाते सर, ऐसे सर अपने को कहाँ मिलेगा ऐसे बताया. और लोग ఏం చెప్పారంటే ఆ రోజున నా విద్యార్థులు, మా సార్ ఎలాంటి వాడంటే క్లాసులో చక్కగా పాఠం చెప్తే అర్థం కాకపోతే స్టాఫ్ రూమ్లో పిలిపించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అక్కడ కూడా అర్థం కాలేదంటే తన ఇంటికి పిలిపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. तो ఎప్పుడు కూడా మాకు మతాన్ని గురించి ఏం చెప్పలేదు. इस रीति से जब उन लोगों ने जवाब दिया था सभी लोगों को, मेरा साथी जो लोग हैं, लेक्चर्स जो लोग हैं, सीनियर लोग जो है और वहाँ पे जो ఎంక్వైరీ కమిటీ सब मुँह खाला हो गया. ఎప్పుడైతే యవనస్తులు ఇలాంటి యొక్క జవాబు ఇచ్చారో వాళ్ళందరి మొహాలన్నీ కూడా నల్ల అయిపోయినాయి, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాల.
और दूसरी बात ये भी बताया था, आशीर्वाद सर क्या बोलते, अगर हमने 2-3 दिन नहीं आया कॉलेज में, वो खुद ही हमारा घर का आके हमारा पिताजी माता से बातचीत करके फिर हमको लेके जाता था। మేము కానీ 2-3 రోజులు కాలేజ్ రాకపోతే సార్ మా ఇంటికి వస్తాడు, మా అమ్మ నాన్నలతో మాట్లాడి మమ్మల్ని తీసుకుని వెళ్తారు సార్। तो सर बहुत अच्छे से हमको सिखाते सर, उसमें कोई कंप्लेंट नहीं करके सारे बच्चे लोग बताए थे। ఒకవేళ మేము కాలేజీకి రాకపోతే 2-3 రోజుల్లో ఆయనే మా ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకుని వెళ్తారు అని చెప్తారు। तो सारे मेरे ऊपर जितना कंप्लेंट किया सभी कंप्लेंट फेल हो गया। నా మీద ఎన్ని కంప్లైంట్లు అయితే చేశారో అన్నీ కూడా పోయినారు। उसके बाद में परमेश्वर ने और ऊंचा स्थान मेरे को दिया। అదైన తర్వాత ప్రభు నాకు ఇంకొక మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాను। मेरे कॉलेज को छोड़कर 8 कॉलेजेस के अंदर में गेस्ट लेक्चर समान, नाइट कॉलेज का समान, पार्ट टाइम लेक्चर का समान 8 कॉलेजेस में मेरा लेक्चर चलते जा रहा था। ఈ ఘటన అయిపోయిన తర్వాతనే దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడంటే, నా కాలేజీనే కాకుండా 8 కాలేజీలో గెస్ట్ లెక్చర్ గాను, రాత్రిలో నైట్ కాలేజ్ లెక్చరర్ గాను, ఆ తర్వాత మళ్ళా पार्ट टाइम లెక్చరర్గా ఉపయోగించేసి ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చినాడు। प्रिय भाई बहनों, प्रार्थना का शक्ति सिर्फ हम बाइबल पढ़ने से नहीं, हमारा जीवन में ऐसी परिस्थिति आएगा तब आप खड़ा हो जाओ। ఏదో బైబిల్ చదువుకున్నంత మాత్రాన కాదు, మన జీవితాల్లో అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం నిలబడాలా। तब अपन क्या करना पड़ेगा, प्रार्थना करना पड़ेगा। तो प्रार्थना को परमेश्वर जवाब देगा। ఆయా సమయమే కాబట్టి మనం వచ్చిన పరిస్థితుల మధ్యలో నిలబడి మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు మనకు జవాబు ఇస్తాడు। तो इसलिए प्रिय भाई बहनों, प्रार्थना का द्वारा दानियल ने क्या किया, सिंहामुख को बंद कर दिया। ప్రియమైన సహోదర సహోదరి, మన ప్రార్థన ద్వారా మన వ్యతిరేకమైన శక్తులందరి యొక్క వారి యొక్క నోళ్ళని కూడా ప్రభువే వాటిని క్లోజ్ చేసేవాడిగా ఉంచాడు। उसके बाद में दानियल को ऊंचा स्थान दिया राजा ने। ఆ తర్వాత మరి రాజు దానియేలు ఇంకా హెచ్చు స్థానంలోకి హెచ్చించినాడు। और उसके बाद में हम देख सकते हैं, और राजा ने सभी लोगों को दानियल और जो विश्वास किया उस ईश्वर को विश्वास करने के लिए आज्ञा दी। ఆ తర్వాత మనం గమనించినట్లయితే దానియేలు ఏ దేవుడిని అయితే నమ్మాడో ఆ దేవుని మీద వైపు అందరూ కూడా నమ్మండి అని రాజుగారు ఆజ్ఞ చేశారు। ఈ సారే బాత్ హువా సిర్ఫ్ ప్రార్థన के द्वारा, ఈ విషయాలన్నీ కూడా ప్రార్థన ద్వారా జరిగినాయి। तो इसलिए आज हम उस अनुभव से जाएंगे और प्रार्थना के साथ में అలాంటి అనుభవాల ద్వారా మనం వెళదాము। కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం। परमेश्वर मंडली का प्रार्थना सुना, परमेश्वर 10 लोगों को प्रार्थना सुने, और परमेश्वर एक अकेला जवान लड़का जो परमेश्वर खड़ा हुआ उनका प्रार्थना सुना। మన దేవుడు సంఘం యొక్క ప్రార్థన ఆలకించాడు, దైవ సేవకుల ప్రార్థన ఆలకించాడు। ఒక యవనస్తుడు దేవుని కొరకు నిలబడితే ఆయన ప్రార్థన కూడా ఆలకించాడు। तो इसलिए प्रार्थना कभी नहीं छोड़ने का, हम प्रार्थना करेगा, हमारे लिए प्रार्थना करेगा, जवान बच्चों को प्रार्थना करेगा, और सारे देश के लिए प्रार्थना करेगा, और पूरी रीति से जो लोग परेशान में, दुख में, संकट में सभी लोगों को प्रार्थना करें। ఈ రీతిగా మనం మన కొరకు, మన బిడ్డల కొరకు, మన దేశం కొరకు, కష్టంలో, బాధలో, శ్రమలో, ఇరుకులు, ఇబ్బందులు వారందరి కొరకై మనం ప్రార్థన చేసుకుందాం। ఆయన ప్రార్థన करेगा। రండి ప్రార్థన చేసుకుందాం। हमारा प्रेम अनुग्रही सर्वशक्तिमान परमेश्वर पिता, तेरे स्तुति और धन्यवाद देते हैं प्रभु, शाम को समय में आपने हमको अच्छा मौका दिया तेरे वचन देने के लिए। प्रभु जो लोग सुन रहा है, हमारा प्रिय भाई बहन लोग, उन सब का साथ आप हो जाओ प्रभु, उनको भी ऐसा बड़ा मौका दीजिए, बोल दीजिए, वो लोग भी घुटने टेक के प्रार्थना कर सके, 3 बार प्रार्थना कर सके। जो सिंह लोग, ऐसे लोग हमारा और विरुद्ध में खड़ा हुआ, उन सारे लोगों को बंद करने वाला हो सके प्रभु जी। सारे भाई बहन लोग को तेरे हाथ में सौंप देते। मेरे भाई लोग नागपुर में, खड़गपुर में, लखनऊ में, और पंजाब में, और भिलाई में, बिलासपुर में, रायपुर में, अहमदाबाद में, बॉम्बे में, पुणे में, प्रभु जी बिहार में, और भिन्न भिन्न जगह से वचन सुन रहा है प्रभु, उन सब का साथ हो आप रहने के लिए प्रार्थना करते। वहाँ सेवक लोग को साथ में रहने के लिए प्रार्थना करते। और भाई बहन लोगों को तेरे हाथ में सुन देते, अपने आप को नम्र करते हुए धन्यवाद का साथ यीशु नाम से मांगता हूँ, सुन और ग्रहण कर। आमीन। सबको जय मसीह।